అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాల ఛానల్ ద్వారా సహజ పండితుడైనటువంటి బమ్మెర పోతనామాచ్యునిచే రచించబడిన శ్రీమద్ ఆంధ్ర మహాభాగవతం సప్తమ స్కంధం ప్రహ్లాద చరిత్రకు సంబంధించి ఇప్పటి వరకు మనం 20 విభాగాల ద్వారా ప్రహ్లాద చరిత్ర కథాంశాన్ని పద్యభావ సహితంగా చక్కగా తెలుసుకున్నాం. ఈ 21వ విభాగంలో మరికొంత కథాంశాన్ని, చక్కని పద్యాల్ని, వాటి యొక్క భావాల్ని మనం తెలుసుకుందాం. ఎవ్వరి బలంతో నువ్వు నన్ను ధిక్కరించి మాట్లాడుతున్నావు? దిక్పాలురందరికీ దిక్కైనటువంటి నన్ను ఎదిరించడానికి నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు నీకు దిక్కెవడు అని హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి దుర్భాషలాడటంతో తండ్రికి ప్రహ్లాదుడిచ్చిన సమాధానమే మనం ఈ విభాగంలో తెలుసుకుంటామన్నమాట. బలయుతులకు దుర్బలులకు, తండ్రి హిరణ్యకశ్యప మహారాజా, బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకున్ బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర. దిక్కులు కాలముతోనే దిక్కున లేకుండుగలుగు, దిక్కుల మొదలై దిక్కుగలలేని వారికి దిక్కయ్యడువాడు నాకు దిక్కు మహాత్మా. ఈ పద్యంలో వృచ్చనుప్రాస అలంకారం ఉంది చూడండి. ఈ పద్యాలన్నీ కూడా వృచ్చనుప్రాసతో అలరారేటటువంటి పద్యాలన్నమాట. పాలింపుము సేముషినున్మూలింపుము కర్మబంధముల సమదృష్టిన్, జాలింపుము సంసారము గీలింపుము హృదయమందు కేశవ భక్తిన్. ఓ అసుర రాజా, బలవంతులకు దుర్బలులకు కూడా ఎవడు బలమో, నాకు నీకు బ్రహ్మాదులకు కూడా ఎవడు బలమో, ప్రాణులందరికీ ఎవడు బలమో ఆ విభుడే నాకు బలమయ్యా. దిక్కులు కాలముతో పాటుగా ఏ దిక్కునా ఉండనివాడు, దిక్కులకు ఆధారభూతమైనవాడు, దిక్కు కలవారికి లేనివారికి కూడా దిక్కయ్యేవాడు, అతడే నాకు దిక్కు మహాత్మా. ఆ పరమేశ్వరుడే కాలస్వరూపం, మహాపరాక్రమవంతుడు, అవ్యయుడు, అచ్యుతుడు, అన్ని రూపాలలోనూ ఉన్నాడు. చిత్తానికి సమదృష్టి ఏర్పరచుకో. సన్మార్గాన్ని విడిచి ప్రవర్తించే చిత్తం కంటే శత్రువు ఎవరుంటారయ్యా? చిత్తమే శత్రువు కదా. నీవు నీ చిత్తాన్ని వశపరుచుకో, రాక్షస భావాన్ని మానుకో, జ్ఞాన మార్గాన్ని పాటించు తండ్రి. కర్మ బంధాలను తొలగించుకో, అరిషడ్వర్గాలను జయించు, సంసార బంధాన్ని విడిచిపెట్టు, మనసులో హరిభక్తిని పాదుకొల్పుకో అని పరమ భాగవత శేఖరుడైన ప్రహ్లాదుడు చెప్పడంతో హిరణ్యకశ్యపుడు ఇంకా ఆవేశపూరితుడై ప్రహ్లాదునితో ఏమన్నాడో మరో వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు ధన్యవాదాలు.